పరిష్కారాలు ఎత్తే లోపు ఇంకా 100 పిటిషన్లు వస్తాయి. ఈ చూసుకుని పవర్కి వాళ్ళు వచ్చేసిన తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పాపం నిజంగా చాలా ఆశించి వస్తారు. ఎవరు కూడా సే నో మోటివేషన్తో చాలామంది ఉన్నారు పాపం చేయడానికి అఫీషియల్స్. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నాకు అనిపించింది ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితులు కానీ ఏం లేదు. వీ నీడ్ అ గుడ్ మోటివేటెడ్ లీడర్స్. నాకు అప్పుడు తిరగడం వల్ల నాకు ఏమనిపించింది అంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనకి ఇసుక ఇష్యూస్ కానీ అంటే వీ వాంట్ టు గివ్ కమిటెడ్ టు గివ్ అ వెరీ గుడ్ గవర్నెన్స్, వెరీ క్లీన్ గవర్నెన్స్, అకౌంటబుల్ గవర్నెన్స్. సో ఎంత ఇక్కడ కూర్చున్నా కానీ ఆఫీసులో కూర్చున్నా కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు. సో నాకేమనిపించింది మన ఎస్పెషల్లీ నేను పంచాయతీ రాజ్ తీసుకున్నప్పుడు 70% మంది అగ్రేరియన్ సొసైటీ కాబట్టి పంచాయతీ మీదే ఎక్కువ ఆధారపడి ఎక్కువ జనం కూడా పంచాయతీలోనే ఉంటారు. డెవలప్మెంట్ అంతా పంచాయతీలో ఉంటాయి. సో నాకు అది ఒక వరంగా భావించాను. సో నేను వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి ఏమనిపించింది అంటే ఇదే క్యాంప్ ఆఫీస్ మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టుకోవాలి. ఐ వాంట్ టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. అంటే ఉదాహరణకి మన కడప వెళ్ళాము. మన కడప ఇదివరకు కార్యకర్తల కోసం వెళ్ళేవాళ్ళం, లేదంటే ఏదైనా సమస్య ఉందని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పని చేసుకుంటున్న ఆఫీషియల్స్ మీద దాడి జరిగితే నాకు మొట్టమొదటిసారి నాకు అనిపించింది మన కడప జిల్లా రాయచోటి గాలివీడి మండలంకి వెళ్తే, అన్నమయ్య జిల్లాలో గాలివీడి మండలంకి వెళ్తే అంటే జనరల్గా ఏముంటుందంటే పర్సెప్షన్ అక్కడెక్కడ ఉంటారంటే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళని ఇక్కడ దాకా వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండదు, నిర్లక్ష్యం ఉంటుంది. అది నేను బ్రేక్ చేయడానికి అది చిన్న ఏ స్థాయి ఉద్యోగం కాదు కానీ అంతకంటే చిన్న క్లాస్ రూమ్ ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగే ఉండేదేమో అని అనిపిస్తున్నారు. సో నాకేంటంటే మేము ఉండొచ్చిన వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు పీపుల్. ప్రో డెవలప్మెంట్ మీద ఉన్నాం. దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ ఎవరు అడ్డంకులు కలిగించినా విల్ బి వెరీ స్ట్రాంగ్. దట్టు మీరు అందరూ కొన్నిసార్లు రాలేరు. కొన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి ఏమైపోతుందంటే దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావు. ఒకసారి ఎంతసేపు అధికారులు చెప్పిందో లేదంటే థర్డ్ ఫోర్త్ పర్సన్ వ్యక్తులు చెప్పింది అర్థం అవుతుంది. కానీ ఒకసారి మనం ప్రత్యేకించి ఉదాహరణకి నేను మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకొని నడుస్తున్నాను. ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లేదు, బయటికి ఇరుకుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనగా లేవు. అంటే మీరు చూడాలంటే మామూలు మనం నడవడానికి ఇబ్బంది పడుతుంటా. మీకు తెలుసు కదా అలాంటి శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అటన్నిటి మధ్యలో వెళ్తా ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం అనిపించింది. ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా చాలా అవసరం అనిపించింది. ఇప్పుడు నా దగ్గర కూడా సమ్ వాంట్స్ టు కమ్ అండ్ సే వాంట్ టు బీ ఎ లీడర్ అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేను నడిచి చూపిస్తాను ధైర్యం వస్తుంది. అసలు మీరు వెళ్ళి కూడా నాకు రోడ్డు మీద తిరగడం చెప్పాలి. సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పి ఇవన్నీ నాకేమని నాకేం కనిపించిందంటే నా పేషీతో వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అనిపించింది. అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన మన ఊరిలో విజయనగరం మన ఏజెన్సీ ప్రాంతంలో విజయనగరం దగ్గర ఆపారు కొంతమంది యువత. అందువల్ల మా రోడ్లో క్వాలిటీ లేదు, స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు, నువ్వు ఒకసారి వచ్చి చూడు. నేను ప్రతిసారి రోడ్డు మీద ఏదో పని మీద అంత తిరగడం కాకుండా అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుక ఉంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే విధానం వేరు ఉంటుంది. రెండు పరిష్కారం వెతకగలం. ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ పెట్టుకుని పనిచేసే అవకాశాలు ఉంటాయి. అలాగే వీ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ అకౌంటబుల్. దట్స్ వన్ రీజన్ వెళ్ళడానికి. అంటే నేనేమనుకున్నానంటే కనీసం ఒక 14 రోజులు ఇలాంటి జిల్లా పర్యటనలో ఉండాలి. కనీసం 14 రోజులు ఉండాలి. అది ఒక జిల్లాల 2 జిల్లాల ఎలా అనేది కొంచెం అంటే ఏంటంటే నాతో పాటు చాలామంది కదలాలి కదా.
సెక్యూరిటీ ఒకటి చూసుకోవాలి. అంటే నా ఒక్కడికి సౌకర్యం కాదు కదా, ఇంతమంది నాతో కూడా ఒక 150-200 మంది ఉంటారు. వాళ్ళందరి బస్సు తిండి ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా కొంచెం లేదండి. నిన్న డిస్కషన్లో మేము అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏముందంటే, శనివారం ఆదివారం ఉద్యోగులు ఇబ్బంది పెట్టకూడదని లేదండి. అంటే అలాగంటే ఇట్స్ అబౌట్ క్వాలిటీ వర్కింగ్ ఉంటే మన నిజంగా సెలవులు తీసుకోవచ్చు. అంటే ఒకసారి ఇప్పుడు ఏమైపోయిందంటే అడ్మినిస్ట్రేషన్లో చూస్తుంటే స్పందన తగ్గిపోయింది. అంటే మొన్న మీరు కలెక్టర్స్ మీటింగ్లో కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను ఏంటంటే మీకు స్పందన తగ్గిపోయింది పోలీస్ వ్యవస్థలో. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ నా దగ్గర ఒక దృష్టి పోయింది. కాకినాడ పోలీసు ఒక యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి 2 ప్రాణాలు కోల్పోయారు. 2 యువకులు బైక్ మీద వెళ్తా ఎవరో కారు వచ్చి గుద్దేసింది. వాళ్ళ పాపం ఎంత వాళ్ళలో ఒక పేరెంట్ ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి చనిపోతే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అవయవాలు కూడా దానం చేశారు. కానీ వాళ్ళు కోరుకుంది ఏంటంటే కనీసం సింపుల్ సారీ, ఇది ఎవరు చేశారో కేసు ఫైల్ చేయకపోవడం కానీ అని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ పోలీసు అధికారులు సరిగ్గా స్పందించలేదు. అలాగే నా దృష్టికి రాగానే కన్సర్న్ ఎస్పీ గారితో మాట్లాడితే